ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంకల్లో ఇటీవల సంభవించిన వరదల్లో 1000 మందికి పైగా మృతి చెందారు. గల్లంతైన వారి సంఖ్య వందల్లో ఉంది. ఆయా దేశాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 604 మంది చనిపోయారని అక్కడి అధికారులు తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులుగా మారారని, ఇంకా 464 మంది జాడ తెలియాల్సి ఉందని వెల్లడించారు. వరదలు సంభవించిన కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ సహాయక బృందాలు చేరుకునేందుకు వీలు కావటం లేదన్నారు. అదేవిధంగా థాయిలాండ్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 176 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.5 లక్షల కుటుంబాలపై వర్షాల ప్రభావం పడింది. దీంతో ప్రభుత్వం మొదటి విడతలో తీవ్రంగా నష్టపోయిన 26,000 మందికి $74 లక్షల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక శ్రీలంకలో దిత్వా తుఫాను సంబంధిత ఘటనలో 366 మంది చనిపోగా 367 మంది గల్లంతయ్యారని అధికారులు ప్రకటించారు. సుమారు 2.18 లక్షల మందికి ప్రభుత్వం తుఫాను షెల్టర్లలో ఆశ్రయం కల్పించింది. తేయాకు తోటలు ఎక్కువగా ఉండే కొండ ప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. భారత ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడు అనురగ్ కుమార దిస్నాయకతో ఫోన్లో మాట్లాడారు. దిత్వా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు అవసరమైన సాయం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.